ఇది చాలా తక్కువ ధరలో తయారు చేయబడ్డ సైకిల్. ఇది గనక పాపులర్ అయిందంటే ప్రతి పేదవాడు ఈ సైకిల్ కొనుక్కోగలుగుతాడు. మనమందరం కలిసి పురిపురి నగరంలో ఈ సైకిళ్లను అమ్ముదాం, లక్షలు సంపాదిద్దాం. ముందు ట్రైల్ వేద్దాం. రెడీ స్టడీ గో. లగాయితూ నేను మాత్రం మీరు తయారు చేసిన సైకిల్ ని నడపలేను. జీవితం అంటే ఇదేరా. ఇదేం సైకిల్? నీ సీటు చిరిగిపోయినట్టే. నడుం విరిగిపోయింది. ఏమిటది? పద వెళ్ళి చూద్దాం. మన చేతికి దొరికింది రాయి మాత్రమే. ఆకలి దంచేస్తోంది. చిన్న సమోసాలు 4 కాకపోయినా పెద్ద సమోసా ఒక్కటైనా చాలు. చచ్చారు బాబోయ్, ఈ సమోసా ఎక్కడి నుంచి వచ్చింది? మన పని అయిపోయింది. ఇంత పెద్ద రాయి పడలేదు, సంతోషించు. నువ్వు 4 కాపోయినా ఒక పెద్ద సమోసా పడాలని కోరుకున్నావు కదా, అందుకే ఇంత పెద్ద సమోసా ఆకాశం నుంచి పడింది. ఇది అసాధ్యం. మళ్ళీ ట్రై చేద్దాం. ఈ సమోసా మాయమైపోవాలి. నాకు మామూలు సమోసాలు బోలెడన్ని వర్షంలా కురవాలి. సమోసాలు కాకుండా నువ్వు అసలు ఇంకేమైనా కోరుకోవచ్చు కదా. సమోసాలు కావలసిన సమోసాలు. నీకు మజాగానే ఉంది. నాకు మాత్రం ఇది శిక్షలా అనిపిస్తోంది. సమోసాలన్నీ మాయమైపోవాలి. ఏమిటి నువ్వు చేసిన పని? సమోసాల్ని ఎందుకు ఇలా మాయం చేశావు? కడుపు నిండా తిన్నావు కదా, ఇక ఇంటికి పద. ఇలా చూడు, ఈ రాయి గురించి ఎవ్వరితోనూ ఏమీ చెప్పకో, సరేనా? నేను తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? చెంగం గారు, ఎందుకంత బాధగా ఉన్నారు? ఎన్నో రోజులైపోయింది, ఈ మాట చెప్పనే లేదు. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. ఎన్నో రోజులుగా ఈ మాట కూడా చెప్పలేదు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. కానీ ఎందుకు చెప్పలేదు? పట్టుకోవడానికి నేరస్తులు ఎవరు కనిపించడం లేదు. అందరూ ఎక్కడికి వెళ్లి దక్కున్నారో ఏమిటో. చింగం గారు, మీరేమీ దిగులు పడకండి. ఆ భగవంతుడు దయతలిస్తే నేరస్తులు ఎవరు ఎక్కడ ఉన్నా వాళ్ళంతటా వాళ్లే మీ దగ్గరకు వస్తారు, మీరు జైల్లో వేస్తారు. అసలు ఏం జరుగుతోంది? నేరస్తుల వర్షం కురుస్తోంది. పత్తులు ఏంటి ఎలాంటి కోరిక కోరావు? ఆ రాయి నాకివ్వు, నువ్వు పరిగెత్తడం మొదలు పెట్టు. మన స్థావరంలో విశ్రాంతి తీసుకుంటున్న మనం ఇక్కడికి వచ్చి పడ్డాం. ఎవరైనా చెప్పండి, ఎక్కడికి వచ్చాం, ఎలా వచ్చాం? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2 కవితల పిచ్చిని పక్కన పెట్టు, మోటు పతుల్ని వెంబడించు. వాళ్ళ దగ్గర ఏదో రహస్యం ఉంది, దాన్ని తెలుసుకోవాలి. పదండి. అరే మోటు, నా ప్రాణ స్నేహితుడా, నువ్వు అలా పరిగెత్తుకొస్తున్నావేమిటి? నేను ఇచ్చిన సైకిల్ ఏమైంది? ఇప్పుడు మాకు సైకిల్ గీకిల్ ఏవి అక్కర్లేదు. అంటే దాని అర్థం ఆ సైకిల్ ఎందుకు పనికిరాదని. దాన్ని మేము పక్కన పడేసొచ్చాం. ఇంకెప్పుడు జీవితంలోనూ మా దగ్గర సైకిల్ లాంటి చిన్న చిన్న వాటి గురించి మాట్లాడద్దు. మేము తలుచుకుంటే కార్లని రప్పించగలం. కదుపతులు లగాయితూ మీరు కార్ లెవెల్ కి ఎదిగిపోయారా ఏంటి? అంత డబ్బు మీ దగ్గర ఎక్కడుంది? డబ్బులు ఎవరికి కావాలో చెప్పండి. మేము ఆ దేవుడికి ఒక్క మాట చెప్తే చాలు, ఓ భగవంతుడా మా కారు అంటే చాలు, కారు వచ్చేస్తుంది. చూడండి, మీ కారు వచ్చేసింది. లగాయితూ నాకు అసలు గుర్తే లేదు ఈ రాయి నా చేతిలో ఉందని. ఇప్పుడు నువ్వు మర్యాదగా ఇంటికి నడవకపోతే ఈ రాయి రహస్యం ఊరందరికీ తెలుస్తుంది. ఈ రాయి రహస్యం చెప్పడానికి నేనేం తెలివి తక్కువ దద్దమని కాను. లగాయితూ వీళ్ళ దగ్గర మంత్రశక్తులున్న ఏదో రాయి ఉంది, దానివల్ల ఈ కారు ప్రత్యక్షమైంది. అరే మోటు, నా సహోదర, నా ప్రాణమిత్రుడా, ఆ రాయిని ఒక్కసారి నన్ను కూడా చూడనివ్వు. పరిగెత్తు. డ్రైవర్, స్పీడ్ గా వెళ్ళు, యాక్సిలేటర్ ని నొక్కు. వాళ్ళు తప్పించుకుని పోకూడదు. బాస్, ఈ కవిత అంతా బాగాలేదు.
నీకు రోజంతా కవితలు వినిపిస్తూ కూర్చోడానికి నేనేమైనా కవితల సమ్మేళనం పెట్టానా? ఆ? మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి, లేకపోతే మన రాయి లాగేసుకుంటారు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, ఆ రాయి ఎలా ఇవ్వు. అద్భుతమైన ఎగిరే కార్పెట్ రావాలి, మమ్మల్ని ఇక్కడి నుంచి ఆకాశంలోకి తీసుకువెళ్ళిపోవాలి. భలే, ఇక మనల్ని ఎవరు పట్టుకోలేరు. డ్రైవర్ జట్కా కారుని ఎగిరించు ఆకాశంలోకి. ఈ డ్రైవర్ ఈ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాడు. కావాలంటే ఈ కారు నువ్వే నడుపు. కార్పెట్ ని ఎగరమని చెప్పాం గానీ పల్టీలు కొట్టమని చెప్పలేదు కదా. ఓ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఆగండి, ఆగండి, మర్యాదగా ఆగండి. మోటు రాయి కింద పడిపోయింది. స్టాప్. లగైతు, నేను ఎగరడానికి చిన్న విమానం లాంటిది ఏదైనా ఇవ్వవా? ఏయ్, ఏయ్, ఏయ్. మమ్మీ, డాడీ, కాపాడండి. లగైతు, మోటు పతుల కార్పెట్ మాయమైపోవాలి. గజితే ప్లేన్ మాయమైపోవాలి. డాక్టర్ జట్కా, ఆ రాయి మాది, మాకు ఇచ్చేయండి. మర్యాదగా ఆగండి, లేదంటే కాల్చి పారేస్తాను. ఒక డాన్ ఇలా పరిగెట్టించడం బాగుంటుందని ఎవరైనా వాళ్ళతో చెప్పండి. బాస్, బాస్, ఇంకా చాలా దూరం పరిగెత్తాల్సి వచ్చినట్టుంది. ఏదైనా కవిత చెప్పండి, టైం పాస్ అవుతుంది. కవితలు పిచ్చోడా, ముందు జట్కాని పట్టుకో. ఇదిగో రాయి, నన్ను మాయించే, నేను ఎవరికి కనిపించకూడదు. అయ్యమ్మా, ఏం మాయ చేస్తున్నాడు? కాసేపు కనిపిస్తున్నాడు, కాసేపు కనపడటం లేదు. ఐడెంటిటీ గేమ్ ఆడుతున్నాడా ఏంటి? ఇచ్చే, నా రాయి ఇచ్చే, మర్యాదగా ఇచ్చే, ఇవ్వు. ఓ, ఈ డాన్ను కొట్టడం కష్టమే కాదు, అసాధ్యం కూడా. చేతిలో ఉన్న రాయి జట్కాని ప్రత్యక్షం చేయి. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్, ఈ లోకంలో కల్లా గొప్ప డాన్. జాన్, మర్యాదగా రాయి నాకివ్వు, లేదంటే నీ నడుము విరగొడతాను. నాలుగు అదుపులో పెట్టుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడుతుంది ఈ చక్రవర్తితో. నేను సికిందర్ లాగా ఈ ప్రపంచాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నాను. సైన్యవా, లోకాన్ని మన సొంతం చేసుకునే సమయం వచ్చింది. దాడి చేయండి. ఆగు. ఈ సైన్యం నుంచి తప్పించుకోవాలంటే మనకు రాజకోట కావలసిందే. లగాయత్తు, ఎంత అద్భుతం ఎలా జరిగింది? బహుశా సికిందర్ కూడా అద్భుతమైన కోట కావాలని అడుగుంటాడు, అందుకే మనం ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ మొదలెట్టండి. అయినా ఈ ప్రపంచమంతా మన చేతిలోనే ఉన్నట్టు ఈ సైన్యమంతా మన వెనకాలే ఎందుకు పడుతున్నట్టు? ఎందుకు మా వెనకలా పడుతున్నారు? వెళ్ళండి, మీ బాస్ దగ్గరికే వెళ్ళిపోండి.
మోటు ఆ రాయి నీ జేబులోనే ఉంది. భలే, ఇప్పుడు నాకు అర్థమైంది. నేను కోరుకోగానే రాజకోట ఎందుకు వచ్చిందో. ఇప్పుడే పరిస్థితిని చక్కబెడతాను. ఓ నా ప్రియమైన రాయి, ఇప్పటి వరకు నీ శక్తులతో నువ్వు చేసినవన్నీ వెంటనే మాయమైపోవాలి. నువ్వు మాయమైపోవు. నా దగ్గర నుంచి నిన్ను మరొకరు లాక్కోకూడదు. ఓ మోటు, ఏమిటి నువ్వు కోరుకున్నది? ఓ సారీ, ఏమిటి నేను ఇలా కోరుకున్నాను? మన దగ్గర నుంచి ఆ రాయిని మరొకరు లాక్కోకూడదని, దాన్ని మాయమైపోవాలని కోరుకున్నాను. కానీ నాకు కూడా కనిపించదని గుర్తు రాలేదు. సారీ, వెరీ వెరీ సారీ. అరే మోటు, ఇక నుంచి నువ్వు కూడా ఎవరికి కనిపించవు. ఏమంటారు స్నేహితులారా?